హాయ్ అండి. ఈరోజు వీడియోలో మొలకెత్తే విత్తనాలు లేక స్ప్రౌట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం 2 డిష్‌లు తీసుకుని చిన్న టీ గ్లాస్‌తో ఒక గ్లాస్ పెసలు, ఒక గ్లాసు శనగలు తీసుకోండి. మనం నార్మల్‌గా యూజ్ చేసేవి ఏం సెపరేట్‌గా తెప్పించుకోవసరం లేదు. వీటిని 2 సార్లు కడుక్కున్నాక తగినంత వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను. ఈవినింగ్ కల్లా నానిపోతాయి. లేకపోతే 10 అవర్స్ నానబెట్టుకోండి. వీటిని బాగా మళ్ళీ 2 సార్లు కడుక్కున్నాక ఇలా జాలీలో వేసేసుకోండి. తడి ఉండాలి తప్ప వాటర్ ఉండకూడదు. తర్వాత ఇలా చిల్లులు బాక్స్ ఏమైనా ఉంటే అందులో వేసేసుకోవచ్చు. చాలా సులువుగా వచ్చేస్తాయి. లేకపోతే ప్లాస్టిక్ బాక్స్‌కి చిల్లులు పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇలా ఒక క్లాత్‌ని తీసుకుని తడుపుకుని తీసుకోండి. ఇలా మూట కింద కట్టి మూత పెట్టేసినా వచ్చేస్తాయి. కానీ దీనికి కొంచెం ఓపెన్ అయితే ఉంచాలి. లేకపోతే చిల్లైనా ఉన్నది పెట్టుకోండి. తర్వాత నైటు ఇలా మూట కట్టుకున్నాం కదా, మార్నింగ్‌కి ఈ విధంగా వచ్చాయి. చాలా సులువుగా వచ్చేస్తాయి. బయట కొంటే చాలా రేట్ ఉంటాయి. ఇవి ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. వీటిలో కొద్దిగా సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసుకొని తినవచ్చు. చాలా టేస్ట్‌గా ఉంటాయి. లైక్, సబ్స్క్రైబ్